ముంబై పోలీసులు చేపట్టిన ముఖ్యమైన ఆపరేషన్ లో ముంబై, పూణే, నాసిక్ వంటి మహారాష్ట్రలోని ముఖ్య నగరాల్లో కిడ్నాప్ చేయబడి వ్యభిచార వృత్తిలోకి దింపబడిన ఎంతో మంది యువతులు, పిల్లలు కాపాడబడి వారి వారి కుటుంబాలకి అప్పగించబడ్డారు. ఈ ఆపరేషన్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త వినోద్ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రా ఖైదు చేయబడటం పెద్ద దుమారం లేపింది. ముంబై సిటీ కమిషనర్ ఆదిత్య అరుణాచలం సంచలన నడవడికకు పలువురు పుర ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఏమయ్య కమిషనరు, కాపాడబడ్డ ఆడపిల్లలందరినీ టీవీలో చూపిస్తున్నారు. మరి నా కూతురు ఎక్కడయ్యా? మీ అమ్మాయిని వెతుకుతున్నాం సార్, వెతుకుతూనే ఉన్నాం. ఈ మాటే తిప్పి తిప్పి చెప్తున్నావు. మహారాష్ట్ర అంతటా ఒకే రాత్రిలో 2586 మంది మహిళలు రక్షించబడ్డారు. 7 ఏళ్ల వయసు నుంచి 38 ఏళ్లుగా కన్నవాళ్లకి దూరమై బ్రతికిన వాళ్లు నేడు వాళ్ల కుటుంబాలకి అప్పగించబడుతున్నారు. But still, Deputy CM's daughter is missing. 1 minute. Get the girls. వీళ్ళని కాపాడి దాచిపెట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కిడ్నాప్ కాబడ్డ 2 గంటల్లోనే రక్షింపబడ్డారు. ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకుని we did a huge operation and rescued nearly 2600 girls. ఈ ఆపరేషన్ లో 3 క్యాజువాలిటీస్, 2 పోలీసులు ఇంకా ఐసీయూలో ఉన్నారు. We thank everyone who were involved in this operation. ఏళ్ళకి దెబ్బ తగిలితే సెలైన్ ఎక్కించాలంటున్నారు. ఏం డాక్టర్లు? అంతమందిని షూట్ చేసిన మా నాన్నకేం కానప్పుడు నీ వేలికి ఎలా దెబ్బ తగిలింది? ఏంటమ్మా అంత మాట అన్నావు? అంత పెద్ద గన్నుతో టప్పుని ఎంతో మందిని కాల్చాడు, అందుకే వేలట. సార్ అదేం కాదమ్మా, జీప్ డోర్ వేసేప్పుడు చెయ్యి లోపలెట్టాను. పోలీస్ ఆపరేషన్ అంటే అంతేనమ్మా, గోడను గోకితే గోరుడదా? సార్ ఫైట్ చేసింది మీరు, నా గోరెందుకు కొడాలి? సరే పోనీ నాన్న, నెక్స్ట్ ఏంటి? వీడి వేలికి కట్టేశాం, ఇక నీ కాలికి కట్టేయాలి. కాలికి కట్? యు మీన్ కళ్యాణం? ఎస్. ఇప్పటికి ఎన్నిసార్లు అన్నా నాన్న మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను అని. నిజానికి పెళ్లి చేసుకోవాల్సింది మీరు నాన్న. ఈ మాట మీకు ఎన్నోసార్లు చెప్పాను. తల్లి, పెళ్లి ముందు నీకు, ఆ తర్వాతే నాకు. నాదే ఉందమ్మా, నే మనసు పడితే కుప్పలు తెప్పలుగా వస్తారు, సెలెక్ట్ చేసి కరెక్ట్ చేసి ఫిక్స్ చేసుకుంటారు. ఎవరు మీరు? అయ్యా, డ్యూటీలో లేనప్పుడు ఒక అమ్మాయిని టైం అడగాలంటే వణుకు, మా టీచర్తో మాట్లాడాలంటే భయంతో చెవట్లు పడతాయనుకో. హలో, భయమా? నాకా? అది అప్పుడు. ఇప్పుడు నడుముకు తాయెత్తు కట్టుకున్నాం కదా. అబ్బో అలాగా? యా యా యా. సార్ ధైర్యంగా మాట్లాడడానికి తాయితుందా? నాకు ఒకటి పిచ్చండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంది? అక్కడ చూడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు అందంగా ఉన్నారని చెప్పరండి. చెప్పితే చెప్తే నాకు పెళ్లి కొడుకుని చూడడం మొదలెట్టు. ప్రామిస్. ప్రామిస్. ఇప్పుడు చూడు. ముచ్చాలు అవసరమా? ఇంకా మొదలెట్టనే లేదు, అంతలో థమ్సప్. సూపర్, కమాన్ కమాన్. మీరు చాలా మీ నాయన కాల్ చూసా, దాన్నే కాల్ వైబ్రేషన్ అంటారు. ఎట్టాడిస్తున్నాడు చూడు, ఆ టేబుల్ మీద చూడు, పొట్టి చేతులతో మెసేజ్ ఇస్తున్నాడు. ఓ ఐమ్ సో సారీ, నాకు ఉర్దూ తెలీదు. ఓ నర్స్, ప్లీజ్ కమ్ హియర్. చాలా ఐ థింక్ వి షుడ్ టేక్ హిమ్ టు ఈఎన్టీ. థ్రోట్ ప్రాబ్లం అనుకుంటా, వాళ్ళు చూస్తారు. సార్, థ్రోట్ ఇన్ఫెక్షన్ కి డాక్టర్ సునీత గారిని మీట్ అవ్వండి. వార్డ్ నెంబర్ 4. ఐ యామ్ ఓకే. యు ఆర్ నాట్ ఓకే, యు ఆర్ ఎ పేషెంట్. ఇదిగో టోకెన్ నెంబర్ 24. మీ నాయనకి టోకెన్ ఇచ్చి అడ్మిట్ అవ్వమంటోంది. ఇప్పుడు గొంతు ఆపరేషన్ చేసే లోపల మార్చేద్దాం రా. ఇంతోటి దానికి నీళ్ళు జల్తా పోయాడు. హ్యాపెన్స్, సమ్టైమ్స్ హ్యాపెన్స్. చిట్టి తల్లి, అమ్మాయి సూపర్ గా అందంగా ఉంది కదా, మీరు వైపు నన్నే చూస్తున్నారు, అందుకే కొంచెం టెన్షన్ అయ్యాను. ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ టైం ఆ అమ్మాయిని ఎలా పడేస్తానో చూడు. ఇప్పుడు చూసామే,
మాట్లాడరమ్మంటే పేషెంట్ల టోకన్ తీసుకొచ్చి నించున్నారు. నీకుందరా బుడ్డోడా? ఈ బాబుగారు నమ్ముకొని ఫలితం లేదు. నువ్వే నా అలాంటి మంచోడిని చూసుకొని చెక్కేయి. ఐ. అరే ఏంటిలా లేడీస్ స్టేషన్లో? చూడండి సార్, ఏం తక్కువ నా బిడ్డకి? ఇవన్నీ అవసరమా? న్యూస్ పేపర్, టీవీ, ఎందులో చూసినా వీడి ఫోటోసే. రిలేషన్స్ అందరూ ఫోన్ చేసి విసిగిస్తున్నారు. ఈ కేసులు అవి లేకుండా వాడిని వదిలేయండి సార్. చెప్పండి, మీ ఫీజు ఎంత? హలో, వారితో మాట్లాడానుగా, వెళ్ళి మా అబ్బాయిని తీసుకురా. ఇలా చూడమ్మా, మీ అబ్బాయి తప్పు చేశాడు. కోర్టు ఏం చెప్తుందో అలా చేద్దాం. కోర్టు ఆల్రెడీ చెప్పేసింది. బెయిల్. బెయిల్? ఎస్. ఆ రోజు హోటల్లో ఉన్నారు మీ కానిస్టేబుల్స్ ఇద్దరు. వాళ్ళు మిస్టర్ అజయ్ మల్హోత్రా రూమ్లో లేడు, బయటే ఉన్నాడని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అచ్చా. ఆహా. ఆడపిల్లలు వేరే చోట ఉన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో బెయిల్ సార్. ఆ. అయ్యో తప్పుగా ఉందే. థర్డ్ పేజీలో రైట్లో ఉండాల్సిన స్టాంపు లెఫ్ట్లో ఉందే. సార్ సేమ్ పేపర్ సేమ్ పేజ్. రైట్లో ఉంటే ఏంటి, లెఫ్ట్లో ఉంటే ఏంటి? ఇట్స్ ద సేమ్. నో నో నో, రైట్లో ఉండాల్సింది రైట్లోనే ఉండాలి. వెళ్ళి మార్చుకునండి, అంతవరకు మీ అబ్బాయి ఇక్కడ సేఫ్గా ఉంటాడు. బట్ సార్. వెళ్దాం. తేలిగ్గా నా కొడుకుని బయటికి తీసుకురాగలను. హ, లేదు సార్, 4 కానిస్టేబుల్స్ కొట్టాడు. 2 ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. 6 అమ్మాయిలు కిడ్నాప్ కేసు, ఇంకా మెడికల్ రిపోర్ట్ రాలేదు. మేబీ రేప్ కేసు అవ్వచ్చు. అందరూ అండర్ 17. డ్రగ్స్ కూడా ఇచ్చాడు. నాకు తెలిసి 16 ఏళ్ళు చేయి. ఓ, కాన్ఫిడెన్స్ గుడ్. నా కొడుకు ఏమి కాకూడదని దేవుడిని వేడుకోండి, లేదా మీ కమిషనర్ ఆఫీస్లో చాలా మంది మిస్ అవుతారు. 2 పోలీసులు ఐసీయూలో ఉన్నారు. వాళ్ళకేం కాకూడదని మీరు దేవుణ్ణి వేడుకోండి. సంశయ్. వీళ్ళిద్దరు యూనిఫామ్ తీసేసి ఇంటికి పంపించండి. సారీ సార్. గెట్ అవుట్. నేను చెప్పినట్టు కొత్త రిపోర్ట్ రాసి కోర్టులో సబ్మిట్ చేయండి. అర్జెంట్ కేసు అని చెప్పి 2-3 రోజులు వాడు బయటికి రాకుండా చూడండి. ఓకే? కర్మ, కొంపలో ఉంటే ప్యాంట్స్ ఉతుకునేవాడిని. అబ్బా కూతురు రోడ్డు మీద నిలబెట్టారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ముందు. ఏం చేస్తాం, మండు టెంట్లో ఇట్లా నిల్చోవాల్సిందే. వేసాను రా ఓ ఐడియా. ఐడియానా? అయ్యో టెన్షన్గా ఉంది, ఏదోలా ఉంది. ఓకే డాడ్, యూర్ ఓకే. యా రైట్. ఎస్, ఇది ఆ అమ్మాయి ఇక్కడ, ఇది ఆ అమ్మాయి, నేను. అబ్బాయి ఎవరు? తమరు? నీకుందిరా బుట్టోడా, నీకుంది. ఇది రౌండ్ తాడా. ఇప్పుడు ఆ అమ్మాయి జింకి చిక్ అనే ముద్దుగా జాగింగ్ చేస్తూ వస్తుంది. ఈ అబ్బాయి డంగని జాగింగ్ చేస్తూ వెళ్తాడు. తను రావడం ఇద్దరు పోవడం, తను రావడం ఇద్దరు పోవడం. టక్కరాగారు. పిల్లాడిని చూసింది, పిల్లాడు పిల్లని చూశాడు. తను చూసింది, అతను చూశాడు. తను తిలకించింది, అతను తిలకించాడు. గన్ను టప్పుని తీస్తారు, పట్టున అమ్మాయిని కాలుస్తారు. ఏంటి మీరు? మరేంటి సార్, ఓ అమ్మాయితో మాట్లాడడానికి ఎన్కౌంటర్ చేయబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నారు? కొంచెం ఓవర్ అయింది కదా. కొంచెం ఓవర్ అంటే కొంచెం, పైగా అబ్బాయి అంట. మీ నోటికి ఏదొస్తే అది అమ్మాయి దగ్గర పోయి వాగండి సార్. 1 సెకండ్, ఏదో లవ్ సింబల్ లా ఉంది. ప్రేమికుల రోజు, హీరో కునాల్ లా ఫీలింగ్, గులాబ్ జోబులెట్ తిరుగుతున్నారు. మీ నోర్మి నాన్న, ఇట్స్ గెటింగ్ లేట్, మీరు వెళ్ళండి. ఓకే, ఇప్పుడే వెళ్తాను. Yeah. I'm going now. Yeah, you I'm really going go. now. సార్ Yeah. వెళ్ళండి సార్. ఈ వయసులో చేసిన పని ఇది. ఆ అమ్మాయి ఏం ఏమనుకుంటుందో. చేస్తాం? నీకు పుట్టాడా? చూడమ్మా, ఆ అమ్మాయితో మాట్లాడొచ్చి నీకు పెళ్లి కొడుకు చూస్తా, వరుడు చూద్దాం. కావాలను అని పేపర్లో ఆడిస్తా. సరే, నీ ఇష్టం. భారత్.com, మ్యారేజ్.com అన్నిట్లో ఆడిస్తా. ఓకే చెప్పేసా? ఓకే డన్. ఈ కార్ తీసుకుపోనా? సార్ కావాలంటే మీరు షేర్ ఆటోలో కూడా వెళ్ళండి. ఇదిగో దీన్ని చెవిలో పెట్టుకోండి.
ఇదెందుకు? మీరు మాట్లాడేది మేము ఫోన్ లో వినేందుకు. పోండి సార్. సర్వేలెన్సా? సర్వేలెన్స్ లేదు, సంతోష్ లెన్స్ లేదు. వెళ్ళండి సార్. నీ కుదర పుట్టాడా? ఇప్పటికే లేట్ అయింది. వెళ్ళండి వెళ్ళండి గుడ్ లక్. థ్యాంక్ యూ.